గత నెలలో ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో మల్లాల అనే గ్రామంలో దళితులను వెలివేయటం జరిగింది. దాని మీద చాలా రాద్ధాంతమైన తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఆ నియోజకవర్గము ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఆయన ఒక శాంతి కమిటీని వేసి ఏదో చేసినట్టుగా చేశారు. దాన్ని ఎలాంటి కేసులు ఎలాంటి చర్యలు లేకుండా దాన్ని ముగించారు. అక్కడ ఒక ఎస్సీ కులానికి చెందిన ఎలక్ట్రీషియన్ మనకు ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన ఇంట్లో పనిచేస్తూ అతను ఎలక్ట్రిఫికేషన్తో చనిపోవటంతో అక్కడ ఆ పరిస్థితి తలెత్తింది కాంపెన్సేషన్ విషయంలో. ఇక ఇప్పుడు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం ఒక గ్రామంలో దళితులను మళ్ళా వెలివేశారు. కారణం ఎవరో దళిత యువకుడు దారిలో పోతూ పోతూ ఈల వేశాడట. ఏంటి ఇదంతా? దానికి వాళ్ళు ఓపెన్గా మైక్ సెట్లలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఉపయోగించి దళితులను ఎవరు పనిలోకి పిలవద్దు, ఈ గవర్నమెంట్ వర్క్స్ కూడా ఉపాధి హామీ పనికి కూడా పిలవద్దు, వాళ్ళ పాలను తీసుకోవద్దు, వాళ్ళకు పాలు నీళ్లు ఏమి ఇవ్వద్దు అని ఓపెన్గా పబ్లిక్గా వాళ్ళు అనౌన్స్ చేస్తే అది రాజ్యాంగ వ్యతిరేకము, చట్ట వ్యతిరేకం కాదా? దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోరా? అన్ని చోట్ల ఏదో మనకు సామరస్యం అని చెప్పేసి చేసి కేసులేం లేకుండా మరలా ఇలాంటి రిపీట్ అయ్యడానికి ప్రభుత్వమే సహకరిస్తుందా? దయచేసి చెప్పండి. థ్యాంక్ యూ.